జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చిన 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కరిగించేందుకు కూటమి ప్రభుత్వం యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సొంత నియోజకవర్గమైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పాలకొల్లు ఫైర్ స్టేషన్ నుంచి పెనుమదం వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. పాలకొల్లు డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణను అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. అంతకుముందు పట్టణంలోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల నిర్మాణానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్సీపీ పాలన మనకు ఏమందించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని వారసత్వంగా మనకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా వారసత్వంగా ఇచ్చినటువంటి 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా ప్రాసెస్ చేస్తూ అందులో భాగంగా మన పాలకొల్లు పట్టణంలో కూడా 2 డంపింగ్ యార్డులు కొండల్లా పెరిగిపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో 12వ వార్డులో ఉన్నటువంటి 60,000 మెట్రిక్ టన్నులు ఏవైతే ఉందో గత 7-8 నెలల నుంచి కూడా ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు క్లియర్ చేసాం. ఇంకా 17-15,000 మెట్రిక్ టన్నులు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా ఈ డిసెంబర్ నెలాఖరు లోపల ఇది క్లియర్ చేయాలి.